హలో, వెల్కమ్ టు మై ఛానల్ కన్యాస్ వరల్డ్. అలా బయటికి వెళ్దామని చెప్పేసి అలా బయటికి వెళ్ళాం. కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా కూల్గా వా అనిపించింది. మబ్బులు చాలా బాగా పట్టేసాయి. వర్షం పడుతుందేమో అనుకున్నాం. యాక్చువల్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనుకున్న మేము వర్షం పడుతుందేమోనన్న భయంతో ఫైనల్గా అలా ఈట్ స్ట్రీట్లోకి వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడ చిన్న ట్రాఫిక్ అయింది. మేము స్ట్రక్ అయ్యాం. సో ఫైనలీ అలా వెళ్తూ ఉంటే ఈట్ స్ట్రీట్లో ఇంకా ఫుడ్ ఏమీ పెట్టలేదు. సో మేము మండీకి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో అలా టర్న్ చేసుకుంటూ మంచి హోటల్ ఎక్కడుంది, మంచి మండీ ఎక్కడ బాగుంటుంది అని వెళ్తూ ఉండగా ఫైనల్గా ఒక హోటల్ అయితే చూసాం. ఆ హోటల్ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయాం. మా వాడైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నామని. కానీ మేము చెప్పలేదు. ఫైనల్గా బట్ నాన్ వెజ్ ఇష్టపడతాడు కదా, సో ఫుడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. ఫైనల్గా వాడే కనిపెట్టేశాడు. ఇదిగో ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక ఫ్యామిలీ కూర్చొని ఫుడ్ తినటం స్టార్ట్ చేశారు. సో వాడు గెస్ట్ చేసేసాడు మనం డిన్నర్కి వచ్చాము, హోటల్కి వచ్చామని చెప్పేసి. ఫైనల్గా లోపలికి వచ్చేసాం. అంబియన్స్ చాలా బాగుంది. రిసీవ్ కూడా బాగా చేసుకున్నారు. ఫుడ్ అయితే ఎంత టేస్ట్గా ఉందో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఊరుకుంటారా, మామూలుగా లేదు అసలు. గోల గోల చేసి పడేశారు. మాకైతే చాలా స్పేషియస్గా అనిపించింది. ఇక్కడ మండి అక్కడ చక్కగా ఉంది. అదిగో మా వాడు వచ్చేసాడు. వావ్ అమ్మ ఎంత బాగుందో, ఏంటిది, ఎందుకు ఇది అని చెప్పేసి అడిగాడు. మనం డిన్నర్కి వచ్చాం నాన్న అని చెప్పేసి అన్నా. కానీ ఫుడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాడు. మెనూ కార్డ్ అయితే తీసుకొచ్చారు. మెనూ కార్డ్ చూసి మా హస్బెండ్ ఆర్డర్ పెట్టేశారు. ఇక ఫైనల్గా ఫుడ్ చూసి మేము చాలా భయపడ్డాం. ఓరి దేవుడు, ఇది మేము తింటామా అనుకున్నాం. ఫైనలీ ఎలాగో తినేసి ఫైనల్గా పార్సిల్ కట్టించుకున్నాం. మా వాడు చూడండి స్పైడర్ మ్యాన్ లెవెల్లో ఫోర్స్ పెట్టేశాడు. హాయ్ గాయ్స్ అంటూ ఆర్డర్ వచ్చేసింది. మా బుడ్డకైతే ఫుడ్ వచ్చేసింది. మేము తిన్నాం. మా వాడు అటు గెంతి ఇటు గెంతి, అటు దూరి ఇటు దూరి ఒక రేంజ్లో ఆడుకున్నాడు. అదొక మినీ సైజ్ ప్లే గ్రౌండ్ అనుకున్నాడు మా వాడు. ఫైనల్గా ప్లేట్స్ ఇచ్చారు. ఆ ప్లేట్స్తో మా బుడ్డది డ్రమ్ములు కొడతా కూర్చుంది. మా వాడు ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడో. మా బుడ్డది ప్లేట్స్ వాడి దగ్గర లాక్కుంది, నాది లాక్కుంది, మా హస్బెండ్ది లాక్కుంది. అలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.